ఈ రోజు ఏదోలాగా 11 గంటలకే పడుకోవాలి. मेरा दिल ये पुकारे मेरा दिल ये पुकारे मेरा दिल ये पुकारे मेरे गम के सहारे लगा. నో, లేవకూడదు. లేవకూడదు. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను నా పర్సనల్ నైట్ టైం రొటీన్ గాఢ నిద్ర కోసం. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను నమ్ముతాను మన స్లీప్ క్వాలిటీ మనం పడుకునే ముందుగా ఏం పనులు చేస్తాం అనే దానిపై డిపెండ్ అయి ఉంటుందని. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. రోజంతా వర్క్ చేశాక సాయంత్రం మా ఇంటి బాల్కనీలోకి వెళ్లి కొద్దిసేపు చంద్రుడి వెలుగులో గడుపుతాను. చంద్రుని కిరణాలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి, మనస్సును శాంతింపచేస్తాయి, ఇంకా కళ్లకు కూడా ప్రశాంతతను అందిస్తాయి. కుదిరితే కొద్దిసేపు బయట సేద తీరి వస్తాను. అప్పుడు మూడ్ ఫ్రెష్ అయిపోతుంది. తిరిగి ఇంటికి వచ్చాక కిచెన్ లోకి వెళ్లి పాలను వేడి చేస్తాను. ఆయుర్వేదం ప్రకారం రాత్రి గోరువెచ్చటి పాలను త్రాగడం వల్ల శరీరంలోని నాడులు శాంతించి నిద్ర బాగా పడుతుంది. నా ఉద్దేశంలో పాలు అంటే దేశీ ఆవు యొక్క A2 మిల్క్. ఆల్రెడీ దీని బెనిఫిట్స్ కోసం మనం మాట్లాడుకున్నాం కూడా. పాలతో చేసే రెసిపీస్ ని నా మూడ్ అండ్ సీజన్స్ ని బట్టి మార్చుకుంటూ ఉంటాను. ఇప్పటి చలికాలంలో నేను తాగుతున్నాను గోల్డ్ స్పైస్డ్ మిల్క్. ఒక ఇనుప మూకుడులో ఒక గ్లాస్ పాలను వేసి సిమ్ లో మరిగించండి. ఫ్రెండ్స్, ఇనుప మూకుడులో పాలను వేడి చేయడం వల్ల పాలు ఈజీగా డైజెస్ట్ అవడంతో పాటు శరీరంలోని ఐరన్ లోపాన్ని కూడా సవరిస్తుంది. ఇక నాకిష్టమైన మసాలాను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తాను. పసుపు, గ్రీన్ యాలక, దాల్చిన చెక్క, లవంగాలు మరియు మిరియాలు. బాయిల్ వచ్చాక మసాలాలను వడకట్టండి. అంతే, మీ గోల్డ్ స్పైస్డ్ మిల్క్ రెడీ. ఇది చలికాలంలో ఎండాకాలాన్ని గుర్తు చేస్తుంది. ఆ తర్వాత నేను నా రూమ్ లో అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి సువాసనలను ఇండ్యూస్ చేస్తాను. ఒక అరోమా డిఫ్యూజర్ లో 90% వాటర్ ని యాడ్ చేసి అందులో 5-6 చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ని యాడ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాను. 10 నిమిషాల్లోనే స్లోగా రూమ్ అంతా మంచి సువాసన వ్యాపిస్తుంది. ఆర్టిఫిషియల్ రూమ్ ఫ్రెషనర్స్ కి బదులుగా ఎసెన్షియల్ ఆయిల్స్, ఎందుకంటే అవి 100% న్యాచురల్ అండ్ వాటికంటూ ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. లావెండర్, శాండల్వుడ్ అండ్ జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల నిద్ర త్వరగా వస్తుంది. అరోమా థెరపీ అనేది ఒక ఎఫెక్టివ్ బాడీ అండ్ మైండ్ హీలింగ్ ప్రాక్టీస్. పాలు త్రాగాక నేను నా డైరీ తీసి 5-10 నిమిషాలు రాస్తాను. ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఇన్సైట్స్ లేదా మరుసటి రోజు టాస్క్ల గురించి ఏదనిపిస్తే అది. ఒకవేళ మీరు ఓవర్ థింకర్ అయితే రాసే అలవాటును చేసుకోండి, మంచి ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు ఏదైనా బుక్ తీసుకొని చదువుతాను. పడుకునే ముందు ఐ ప్రిఫర్ టు రీడ్ లైట్ స్పిరిచువల్ బుక్. దీనివల్ల మైండ్ కామ్ అవుతుంది, సబ్ కాన్షియస్ లో పాజిటివ్ థాట్స్ రావడం చేత మంచి నిద్ర పడుతుంది. ఆ తర్వాత వాష్రూమ్ కి వెళ్లి నోట్లో నీళ్లు నింపుకొని కళ్లపై ఈ విధంగా చిమ్ముకుంటాను. ఐస్ ని హెల్దీగా ఉంచడానికి ఇది ఒక బెటర్ టెక్నిక్. ఈ కాలంలో మన స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల ఇది అవసరమని నేను భావిస్తాను కూడా. ఆ తర్వాత పళ్లను తోముకొని కాపర్ టంగ్ క్లీనర్ తో నాలుకను శుభ్రం చేసుకుంటాను. ఈ మధ్య డెంటిస్టులు చెప్పేది ఏంటంటే ఒక్కోసారి ఉదయం పళ్లను తోముకోకపోయినప్పటికీ రాత్రి పడుకునే ముందు మాత్రం తప్పక తోముకోవాలని. ఆ తర్వాత నేను నా కాళ్లను కడుగుతాను. దీనివల్ల మొత్తం బాడీ అంతా చల్లబడుతుంది. చలి ఎక్కువగా ఉన్నట్లయితే గోరువెచ్చటి నీటిని యూజ్ చేసుకోవచ్చు, లేదా కడగకపోయినా పర్లేదు. బట్ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఎంత కామింగ్ గా ఉంటుందంటే విడిచిపెట్టడానికి మనసు అంగీకరించదు. ఇక కాళ్లను తుడుచుకున్నాక నేను నువ్వుల నూనె లేదా బాదాం ఆయిల్ తో 2 నిమిషాల పాటు కాళ్లకు మసాజ్ చేసుకుంటాను. మీకు ఒక విషయం తెలిస్తే షాక్ అవుతారు. అదేంటంటే మన కాళ్లపై యాక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అవి సూక్ష్మ నాడుల ద్వారా మొత్తం బాడీ అంతా కనెక్ట్ అయి ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ ప్రాక్టీస్ ని పాద్యాభ్యంగం అని అంటారు. బట్ దీని యొక్క బెనిఫిట్స్ లిస్ట్ చాలా పెద్దది. దీనివల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఇన్స్టాంట్లీ రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి ఎవరితోనైనా కాళ్లకు మసాజ్ చేయించుకుని చూడండి, మధ్యలోనే నిద్ర వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఒక దీపాన్ని వెలిగించి త్రాటక్ ప్రాక్టీస్ చేస్తాను. త్రాటక్ అనేది ఒక యోగిక్ ప్రాక్టీస్, అంటే ఒకే ప్లేస్ లో తీక్షణంగా చూడడం. దీనివల్ల కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్ వంటి ఎబిలిటీస్ పెరుగుతాయి మరియు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. 5-10 నిమిషాల తర్వాత నేను కళ్లను మూసుకొని కొద్దిసేపు నా శ్వాసపై మెడిటేట్ చేస్తాను. ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మెడిటేషన్ చేసిన తర్వాత నిద్ర అకస్మాత్తుగా వచ్చేస్తుంది.
వేసవిలో అయితే నేను ఒక టేబుల్ ఫ్యాన్ మరియు మస్కిటో నెట్ వేసుకుని ఆరు బయట లేదా మేడపైన నిద్రిస్తాను. పడుకునే ముందు అప్పుడప్పుడు నా కళ్లల్లో త్రిఫల గ్రిత్ ని 2 చుక్కల చొప్పున వేసుకుంటాను. ఎస్పెషల్లీ నా స్క్రీన్ టైం బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో తప్పక వాడతాను. ఇది చాలా సేఫ్, డ్రై ఐస్ అండ్ ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అప్పుడప్పుడు నేను ముక్కులో అను తైలం లేదా బాదాం రోగన్ ఆయిల్ ని 2 చుక్కలు వేసుకుంటాను. నాసిక్ క్రియ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఇక 2 నిమిషాలు అఫర్మేషన్స్ చేసుకుని నా మైండ్ లో పాజిటివ్ థాట్స్ తో నేను పడుకుంటాను. నేను నా హెడ్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉండి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటాను. దీంతో యాసిడ్ రిఫ్లెక్స్ జరగదు, అప్పుడు మంచి నిద్ర పడుతుంది కూడా. ఈ రొటీన్ ని ఫాలో అయినట్లయితే నాకు త్వరగా గాఢ నిద్ర పట్టడమే కాకుండా ఉదయాన్నే లేచాక అస్సలు అలసటగా అనిపించదు. అలారం స్నూజ్ చేయడం వేరే విషయం, బట్ చాలా సార్లు నేను అలారం మోగక ముందే లేచిపోతూ ఉంటాను. సో ఇదే నా నైట్ టైం రొటీన్. ఒక్కసారిగా చూసినట్లయితే మీకు అనిపించవచ్చు వీడేంటేంటో చేస్తున్నాడని, బట్ ఫ్రెండ్స్ నేను కూడా ఈ రొటీన్ ని స్లోగానే ఇన్కల్కేట్ చేసుకున్నాను. ఇది పూర్తి చేయడానికి నాకు ఇంచుమించు గంటన్నర సేపు సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే అస్సలు టైం గడిచినట్టే తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా బెడ్ పై అటు ఇటు తిరగాల్సిన అవసరం ఉండదు. నేను దీన్నే ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. వీటిల్లో మీకు ఏది నచ్చితే వాటిని మీ రొటీన్ లో యాడ్ చేసుకోండి. ఒక్కోసారి నేను కూడా ఈ రొటీన్ ని ఫాలో అవ్వలేను, బట్ చాలా వరకు ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ బటన్ ని తప్పక క్లిక్ చేయండి. మీరు నా మార్నింగ్ రొటీన్ చూడాలనుకుంటున్నారా? అయితే క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.